కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చక్కగా చదివి పెట్టండి వాక్యం. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనిను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చును? ఆ నీళ్ల ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధాని తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఇప్పుడు ఇంట్లో పెద్దోడు అఖిలు ఉన్నాడు ఏమండి, ఇక వయసు వచ్చింది కాబట్టి ప్లాన్లు ఉంటాయి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, పై సంవత్సరం ఎతుకుదాము, లేకపోతే మ్యాట్రిమోనియల్ చెప్దాం, లేకపోతే పాస్టర్లు పట్టుకుందాం, లేకపోతే బంధువులు ఎవరో ఉంటారు బీరకాయ పిచ్చి బ్రోకరేజం చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఇది సంబంధాలు మ్యాచింగ్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే, మా ఓడికి ఒక పిల్లని చూడండి చెప్పేసాం, మంచి పిల్ల సెట్ అయింది, మంచి జాబ్ చేసిద్ది, మనోడు మంచి జాబ్ చేస్తాడు, మంచిగా ఇప్పుడు పెళ్లి సెటప్ చేసుకుందాం. ఏమండి, ఎంత ఖర్చు పెట్టి చేయగలరు? నిన్న ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనే అనుకోకుండా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఫోటో ఆల్బమ్లు నా ముందేసి పెట్టాడు. దాదాపు 2014-11 ఏళ్ళ క్రితం మ్యారేజ్ అది. ఎన్ని తిరిగేసి డౌట్ వచ్చి, బ్రదర్ ఎంత అయింది ఇదంతా అని అంటే, 8 లక్షలు ఖర్చు అయిందంట, 5 లక్షలు భోజనాలకే అయిందంట, నాన్ వెజ్లో లేని ఐటమ్ లేకుండా పెట్టాడంట. చికెన్, మటన్, ఫ్రాన్స్ మొత్తం గీతలు మొత్తం పెట్టాడంట. 2000 మంది వచ్చారంట. 5 లక్షలు అంట ఖర్చు, ఓన్లీ భోజనాల ఖర్చు. పైంది 3 లక్షలు అంట. నాకు దెమ్మ తిరిగిపోయి నేను అన్న, 2 లక్షలు మహా అయితే 3 లక్షల మించి నేను చేసుకుని అన్న పెళ్ళి అన్న, అంత మించి నేను చేసుకోలేను అన్న పెళ్ళి అన్న. అంటే అప్పుడేదో ఆరాటం బ్రదరు, ఏం ఉండదు అప్పుడు అన్నాడు. అయితే యూదులలో పెళ్లి ఘనంగా జరిగింది. యూదుల్లో బాగా చేస్తారు. పెళ్లిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మర్యాద ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనకి క్రైస్తవ పెళ్లిల్లో మనకి ఎలా ఉంటుంది అంటే, ముస్లింలకి క్రైస్తవులకి జనాలు ఆ పెళ్లిని లైక్ చేసే కారణం ఏంటంటే నాన్ వెజ్ ఉంటుంది. మనకి హిందువుల దాంట్లో పప్పు అన్నమే. అది అడుగుతూ కూడా పప్పు అన్నం ఎప్పుడు పెడతాం అంటాడు, అడుగుతూ కూడా పప్పే కావాలంటాడు. ఏమండి, మన క్రైస్తవులకి ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు పెళ్లి ఎందుకు అడుగుతారంటే ఉంటుంది కాబట్టి వీడి పెళ్ళికి వెళ్ళాలరు, ముస్లిం పెళ్ళికి క్రిస్టియన్ పెళ్ళికి చూస్తారన్నమాట వాళ్ళు కక్కముక్క కోసం కదా. ఇప్పుడు ఒకవేళ ఆ పెళ్లిలో బిర్యానీ ఉండి కూర అయిపోతే, ఇంకా ఒక 200 మంది జనం ఉన్నారు, అందులో ముఖ్యులు ఉన్నారు, కానీ బిర్యానీ ఉండి కూర అయిపోయింది, ఎలా ఉంటుంది? వాళ్ళకి టెన్షన్, వాళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నా. టెన్షన్ ఉంటుంది. ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆల్రెడీ బయట టాక్ ఉంది, విందు బాగుంది, మంచి టేస్ట్ ఉందని చెప్పి. కానీ ఇప్పుడు లేదు. తర్వాత ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? భయము, బెరుకు, బాధ, విలువ పోతుంది. ఇంతమందిని పిలుచుకున్నాము, ఇంత పెళ్లి చేసుకున్నాము, ఇంత డైటింగ్, ఇంత డెకరేషన్, ఇంత ఆర్కెస్ట్రా, ఇంత కెమెరా మ్యాన్స్ వచ్చారు, ఇంత జరుగుతుంది, అరే భోజనాలు ఎంత ప్రాబ్లం అయిపోయింది, బాధ వచ్చింది కదా. అసలు వాళ్ళకి, ఎవరికి, యూదులలో
వాళ్ళకి మ్యాండేటరీ ఏంటంటే ఇప్పుడు మనకి వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తాం కదా కొన్నిటిలో. మామూలుగా మంచిలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు వెనకటి కాలంలో. అన్ని ట్రెండ్లు గిండ్లు మొత్తం మార్చారు. ఇప్పుడు ఏంటంటే వెల్కమ్ డ్రింక్ అని, అది ఆర్టిఫిషియల్ డ్రింక్, అదేమీ జ్యూస్లేం కావు, సమ్ ఫ్లేవర్ టైప్స్ ఇస్తున్నారు అన్నమాట ఆ వెల్కమ్ డ్రింక్ అని చెప్పని. మనకు వెల్కమ్ డ్రింక్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. కొందరు ఏం చేస్తున్నారంటే ఈ చిన్న పెప్ బాటిల్ టైపు ఆర్డర్ చేసేసేసి వచ్చినోడికల్లా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, మనకి ఇది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకు వచ్చేటప్పటికి తూమంటే 50-60 లీటర్లు, 2-3 తూములు అంటే ఒక్కొక్క బాన్లో దాదాపు ఒక 120 నుంచి 150 లీటర్ల పట్టేంత ద్రాక్షారసం, కనీసం 150 లీటర్లు ద్రాక్షారసం. 150 లీటర్లు 6 ఉన్నాయంట. 6 × 150 వేసుకుంటే 900 లీటర్లు బట్టి అంత ద్రాక్షారసం పెట్టిన విందది. ఎంత విందది? 900 లీటర్లు. ఎంత వైన్ తాగుతాడు మరి? లీటర్ తాగుతారా? ఇప్పుడు లీటర్ తాగినా 900 మంది తాగాలి, అంతే కదా? 1/2 లీటర్ తాగినా 15 నుంచి 1500 మంది అన్న మినిమం లెక్క ఉండాలి, ఒక లెక్క ఉండాలి. మరి పెళ్ళనంగానే కొందరు నేను వారం నుంచి భోజనం మానేస్తా అంటారు కదా. మరి ఆ రకంగా కరువు కాలం అని వచ్చారో నాకు తెలియదు. కొందరు ఏమండి ఇంటికాడ ఆడు తినే ముద్ద ఇంతే, ఆడి పెళ్ళి అంటే మరి ఎంత తింటాడు, ఎక్కడి నుంచి తింటాడు అర్థం కాదు. అంత కుక్కుని తినే అంత బాధ ఏంటో, మరి ఆ భోజనాల్లో వచ్చే బలం ఏంటో నాకు. ఆ ఐటమ్స్ చేసేది అంతా కూడా అన్హెల్దీయే, అందులో హెల్దీయే ఉండదు. నూనె పోతాడు, నెయ్యి పోతాడు, అయ్యేస్తాడు, ఇయ్యేస్తాడు, ఆరాటం తప్ప. అవి కడుపులోకి వెళ్ళి మళ్ళీ అల్లాడిపోతాడు, మళ్ళీ డ్రింక్ అంటాడు, మళ్ళీ సోప్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఎందుకండి? క్రైస్తవ బిడ్డలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అందులో ఎంత పద్ధతి ఉండాలి మనకి? ఏమండి ఎయ్ 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 అంటారు. ఏమండి చూడండి, ఈయన మామూలుగా చికెన్ తిండు, బంతిలో కూర్చున్నాడు, తెలుసు కదా. ఇది ఏదో బిల్డప్, నేను బిల్డప్ అంటున్నా, బిల్డప్. మనోడే ఆయన అంటాడు, వద్దు బాబు నీకు నమస్కారం, నేను తినలేనని అంటాడు. ఆయన అట్టగంటాడు, నువ్వు వడ్డించా, ఆయన అట్టగంటాడని చెప్పని వెళ్ళి బకెట్ లాక్కొచ్చి నన్ను చూడు, ఈ భోజనంలో నా ప్రతాపం చూడు, నన్ను చూడు, ఈ భోజనంలో టాలెంట్ అని చెప్పని వచ్చి మళ్ళీ పెడతాడు. నీ మొహం కూడా చూస్తాడు. ఏమండి ఏం చేయాలి దీన్ని అంటారు. తినలేకపోతే వదిలేయండి. తినలేకపోతే ఏం చేయాలంట? తినలేకపోతే వదిలేస్తావేంటి? అది ఊరికే వచ్చిందా, ఆకాశం నుంచి నోడుపడిందా? దానికి ఎంత ఖర్చు, ఎంత కష్టం, ఎంత ప్రయాస. జాగ్రత్తగా క్రైస్తవ వివాహాల్లో మనం మంచి మాదిరి సెట్ చేయాలన్నమాట. అది ఖర్చు పెట్టే విషయమైనా, ఆర్భాటానికి పోని విషయమైనా. ఏమండి నీ బడ్జెట్ 2 లక్షలు అంటే లోపే అవచేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆహారము, ఐటమ్స్ అన్నీ అదంతా ఏదో ప్రెస్టేజ్ అంటారు కానీ ఏముండదండి. ఏదో వెనకటి రోజులు అనుకునే వాళ్ళు చెబితే 6 నెలలు చెప్పుకోవాలి, పెళ్లి చేస్తే భోజనాలు పెడితే 6 నెలలు చెప్పుకోవాలి. ఎవడేం చెప్పుకోడు, మన కాపురం బాగుందా లేదా అది చూసుకుంటే చాలు, అవునా కదా? వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇక్కడ దీనిలో పెడదాం. వాళ్ళకి ఈ వెల్కమ్ డ్రింక్ అనే ఈ ద్రాక్షారసం అనేది చాలా మ్యాండేటరీ. ఎవరన్నా అడిగినప్పుడు ద్రాక్షారసం ఇవ్వమని చెప్పని ద్రాక్షారసం అయిపోయిందని అంటే అటు నుంచి వచ్చే కామన్ డైలాగ్ ఏంటంటే, యాదవదే ఆ మాత్రం ద్రాక్షారసం పోయినోడు పెళ్లి ఎందుకు పెట్టాడు, పెళ్లికి ఎందుకు పిలిచాడు అనే మొహాన నేస్తారు వాళ్ళకి. ఈ మాత్రం వెల్కమ్ డ్రింకే పోయినప్పుడు వీడు, ఈ మాత్రం వైనే పోయినప్పుడు ఎందుకు పిల్లకి పిలిచాడు మమ్మల్ని అని అనేస్తారు మొహం మీద. అందులో ఏమి వెనకడిగేసేది ఏమి ఉండదు అనమాట. అలాంటి పరిస్థితి. కానీ అక్కడ విశేషమైన ఏంటంటే, మొదటి వచనంలో మనం చదువుకున్నప్పుడు యేసు ఆయన శిష్యులు ఆ పెళ్లికి పిలవబడ్రి. ఒక పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లికి మొదట ఎవరు పిలువబడాలయ్యా అంటే యేసు ప్రభువారు పిలువబడాలి. ఒక అమ్మాయిని చూసినప్పుడే, ఒక అబ్బాయిని చూసినప్పుడే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ప్రభువా నా కుమార్తెకి ఆ కుమారుడు, నా కుమారుడికి ఆ కుమార్తె మ్యాచ్ అవుతారా, నువ్వు మాట్లాడు, నువ్వు సంకల్పం చెప్పు, నువ్వు నీ చిత్తం చెప్పు అని మొదటే ప్రభువుని పిలవాలి. ఎప్పుడు పిలవాలి? పెళ్లిలోకైనా ఏ కార్యంలోకైనా మొదటే ఉండమని చెప్పిన ప్రభువుకి పిలవాలి. ఏమండి ఈ రోజున వివాహాలు జరుగుతున్నాయి, క్రైస్తవ వివాహాలు అంటారు, పరిశుద్ధ వివాహాలు అంటారు. అందులో పరిశుద్ధత లేదు, అందులో క్రీస్తు లేడు. కానీ క్రైస్తవ వివాహాలు అంటారు, పరిశుద్ధ వివాహాలు అంటున్నారు. అందులో క్రీస్తుకు చోటు లేదు. వీడు ఎక్కడో లవ్ చేశాడు,
ఇంట్లో అమ్మ గొడవాడేసేసింది, నాన్న గొడవాడేసాడు, నేను పేక మీద కత్తిపెట్టి సత్తాను అన్నాడు. లేకపోతే వీడు బలవంతంగా చేసుకునే వివాహం, ఇదేదో లోకపు ప్రేరేపణ, లోకపు దరిద్రం బట్టి చేసుకునే వివాహం తప్ప ఇందులో దైవిక నిర్ణయము, దైవిక ఏర్పాటుతో సంబంధం లేదు. దానిలో ఏమి చిత్తం లేదనమాట. మళ్ళీ దానికి పాస్టర్ని బలవంతంగా ఒప్పిస్తారు. ఇదేంటమ్మానంటే నువ్వు చేయకపోతే నీ చర్చికి రానంటారు. ఇప్పుడు వీడు భయపడిపోవాలి. పాస్టర్ ఇది చేసేది ఉంది, ఎవరినో పట్టుకోవాలి, తేవాలి, చెయ్యాలి. మీరు అనుకుంటున్నారు బాహ్యంగా చేసే ఆడంబరాన్ని బట్టి, కాస్ట్యూమ్స్ని బట్టి, ఫొటోస్ని బట్టి, వీడియోస్ని బట్టి ఘనంగా జరిగింది అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే లోకానికి భౌతికంగా కంటికి అది ఘనంగా కనబడుతుంది, కానీ ఆ ఇద్దరిని కలిపి బంధములో ఉంచి వారిని కుటుంబంగా కట్టి వారి ద్వారా తన చిత్తాన్ని లోకంలో జరిగించాల్సిన ప్రభు ఆదిలోనే లేడు. కాబట్టి ఇది ఎంతో కాలం కొనసాగదు. కొనసాగిన డిష్యూమే తప్ప, నిద్రలేని రాత్రి తప్ప అందులో సంతోషం, నెమ్మది ఏమాత్రం దక్కదు. గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం దక్కో ఉండవు. ఎవరి చిత్తంతో పని లేకుండా వెళ్ళిపోయో, ఎవరిని పిలవకుండా వెళ్ళిపోయో, ఎవరిని అడగకుండా వెళ్ళిపోయో జరిగిపోతే ఏమండి అక్కడ నువ్వు నవ్వుల పాలైపోవచ్చు, నువ్వు అపహాసం అయిపోవచ్చు, నువ్వు ఊరంతా నానిపోవచ్చు. ఆ తర్వాత ఏదైనా జరగవచ్చు. ఏది నేను ఈ భోజనాల గురించి చెప్పట్లా, ఆ పెళ్ళైన భార్యాభర్తల మధ్య జరిగే ఉంటే చూడండి, వాటి గురించి నేను మాట్లాడుతున్నా. అక్కడ దైవ చిత్తం లేనప్పుడు, దేవుని సంకల్పం లేనప్పుడు, దేవుని ఏర్పాటు లేనప్పుడు మొండిగా ఆస్తి వచ్చిద్దనో, అందగత్తనో, లేకపోతే ఏమండి ఉద్యోగం ఉందనో, ఏదో కారణంతో వెళ్ళిపోతారు. ఇందులో దైవ చిత్తం ఉందా లేదా? ఏమండి దైవ చిత్తం ఉందా లేదా? దాంతో సంబంధం లేదు. ఇడు జోడు బాగుందనో, బాగుండాలి. అదే సందర్భంలో ఆత్మీయ స్థితులు కూడా ఆ మెట్టు సెట్ అవ్వాలి. ఏమండి ఆత్మీయ స్థితి కూడా సెట్ అవ్వాలి. మంచి ప్రార్థన కుటుంబంలో నుంచి మంచి ప్రార్థనా పనులైన కుమార్తెను తీసుకెళ్ళి అది ఎవడో పూజలు చేసి దరిద్రికి ఎత్తారు. ఏమండి వాడు చెప్పేటప్పుడు అంటాడు, ఏమైందమ్మా మీ అమ్మాయిని మేము ప్రతి ఆదివారం చర్చికి పంపిస్తాము, వెళ్ళొచ్చు అంటారు. ఇంకొక 25 ఏళ్ళు తిరగైపోయిన తర్వాత నాలంటూ ఆ ఇంటికి ప్రార్థన చేస్తే, బాబు మా అమ్మోళ్ళు ప్రార్థనే, నేను ప్రార్థనే, నేను చేసుకుని 25 ఏళ్ళ నుంచి అయిపోయాను అని ఆ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా చెప్పుకొస్తారు. వివాహంలో దైవ చిత్తం ఉందా? వివాహంలో దేవుణ్ణి పిలుస్తున్నామా అనేది క్రైస్తవ కుటుంబాలు చూసుకోకపోతే జీవితం 2 భాగాలు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. నాశనం అయిపోద్ది. ప్రభువు లేకపోతే నాశనం అయిపోద్ది. ప్రభువు ఉంటే ప్రభువుని అడిగితే, ప్రభువుని పిలిస్తే ఆయన ఏం చేస్తారంటే కొన్ని లోపల అవకతవకలు ఉన్న చోట కూడా ఆయన ఉన్న కారణం చేత సెటరేట్ చేయగలడు. ఆయన ఉంటే, ఆయన్ని పిలిస్తే, ఆయన మీద డిపెండ్ అయితే ఆయన కొన్ని లోపాలు ఉన్న చోట సెటరేట్ చేయగలడు. చూడండి, ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో అయి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు బలవంతంగా చేస్తారు. ఆ కుర్రోడికి ఇష్టం లేకో, కుమార్తెకి ఇష్టం లేకో, ఇష్టం లేని చోట జరిగినప్పటికి కూడా ఇక జీవితం నాశనం అయిపోయింది అనుకోకుండా ఆ వ్యక్తి కరెక్ట్గా ప్రార్థన నిలబడితే దేవుడు తన ప్రణాళికలను మార్చుకుని వాళ్ళని కట్టి జీవితాన్ని మళ్ళీ బాగు చేయగలడు. కానీ వచ్చే శోధనలు ప్రార్థన చేయనివ్వు, వచ్చే పరిస్థితులు ప్రార్థన చేయనివ్వు, జరిగిన అలజడి ప్రార్థన చేయనివ్వదు. ఆ ఊహల ప్రపంచము కొప్పుకూలిపోయిందని, ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్, డ్రీమ్ లైఫ్ పాడైపోయిందని చెప్పి వాళ్ళు కృంగిపోతారు తప్ప దేవుని వైపు చూడలేరు, దేవుని మీద ఆధారపడలేరు, కన్నీరు కాచలేరు. భార్య కోసమో భర్త కోసమో వాళ్ళు వేదన పడి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ ఉద్యమం వాళ్ళు నీరుగారిపోద్ది. ఎందుకనంటే ఆ శోధనలు అంతగా నీ హృదయాన్ని అణిచివేస్తాయి, పాడు చేస్తాయి. అందుకే మొదటే ప్రభు నీ జీవితంలో ఉండాలి. ఇప్పుడైనా ప్రభు నీ జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. మొదటన్నా ఉండాలి, ఇప్పటికన్నా నీ జీవితంలో ప్రభు ఉండాలి. కొందరు ఈ సమస్యలను బట్టి ప్రభువుని వదిలేస్తున్నారు. ఏమండి ప్రభు ఉంటేనే సమస్యలు సుడిగుండంలో నెట్టుకు రావడం కొంతమందికి రావట్లేదే. నీకు సమస్యలు వచ్చిందని చెప్పిన ప్రభువుని భక్తిని వదిలేస్తే ఏమైపోతావు? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభు ఉన్న విందులో అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, మరి వచ్చిన పెద్ద మనుషులు ఎలాంటి మనుషులు, ఒక్కొక్కడు లీటర్ తాగాడు, 2 లీటర్ తాగాడు. వెనకట కాలంగా అండి ఒక్కొక్కటి ఎత్తితే 5 బీర్లు దింపడంట. అది గొప్పతనంగా చెప్తారు, అది సామర్థ్యంగా చెప్తారు, అది టాలెంట్గా చెప్తారు. నేను చెప్తారా, నేను మోకాళ్ళు 2 గంటలు ప్రార్థన చేస్తా, నీకు ఏమైనా దమ్ముంది ఎవరి దగ్గరన్నా? నేను ఛాలెంజ్ చేస్తా నా ఏజ్ ఉన్న వాళ్ళతో. ఎందుకు పనికి ఏట్లో సిగ్గుపడాలో వాటిలో చేస్తారంట. దేనికి సిగ్గుపడాలి? ఈ వయసులో ఉండి నేను ఇది సాధించిన వాడిగా
లోకంలో ప్రత్యేకపరిచిన వాడిగా జీవించానని చెప్పుకోవాల్సిన ఆ వ్యక్తి నేను కనుగొడితే ఏదైనా పడిపోద్ది, నేను స్టంట్ ఎత్తే నా ఇంకా చూస్తారు, నేను దాగెత్తే ఎవడు నోరు, ఈ పిచ్చి పిచ్చాట్లో బిల్డప్ కొడుతూ ఉంటారు. ఏం సాధించి పెడతావు చెప్పు? ఇవన్నీ ఏం సాధించి పెడతాయి? అవమానమే కదా. ఏదో ఆ చుట్టుపక్కల చేరిన పనిమాల వాళ్ళని నవ్వెత్తానికి వీడు అర్థమైపోతూ ఉంటాడు. ఇదేం దిక్కుమాలతనమో, దిక్కుమాల స్నేహాలో, దిక్కుమాల జ్ఞానం అర్థం కాదు. ఆడేవాడిని నవ్వేస్తానికి వీడి మీద వీడు సటార్ వేసుకుని వీడు పాటు చేసుకుని వీడేదో పనికి మాలు పని చేసి దీని గొప్ప అనుకుని ఏంటి కౌంట్ అంట. కౌంట్ ఏంటి? కౌంట్ బాడీ కౌంట్ అంట. పెళ్లి కాకముందు అందరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే, అందరితో సంబంధాలు పెట్టుకుంటే, పెళ్లి కాకముందు అడంత గొప్ప అంట. అది గొప్ప? మా కాలేజీలో ఎన్ని దాటొచ్చాం మేము. ఒక సీనియర్ చూపించి, ఇదిగో మనోడు 30+ అన్నారు. అది 30 ఏళ్ళు ఉన్నాయా అనుకున్నాను నేను. 30+ అంటే 30 ఏళ్ళు కాదు నాయన, 30 మందిని మార్చాడు. అదొక డిగ్రీ లాగా చెప్తున్నారు. అది డిగ్రీయా? అందులో నీ అక్క చెల్లో ఉంటే ఏమైద్దా? ఇప్పుడు అటుపక్కన ఎవడో 30 మందిలో, ఇప్పుడు అదే బాడీ కౌంట్ ఇంకొకటి ఉంటుంది కదా, ఆ 30 మందిలో నీ అక్క చెల్లో ఉండి అది మోసపోయి, అది అట్లాగే తన యొక్క కన్యత్వాన్ని కోల్పోయి ఉంటే, అది అట్లాగే పాడైపోయి ఉంటే దానికి నువ్వు కామనే అంటావా? కాదు. ఏంటంటే అది నీ అక్క అయితే పరిశుద్ధంగా ఉండాలా, నీ చెల్లైతే పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు దారైపోయే పద్దాన్ని కూడా వేసం చూసినట్టు చూస్తావా? ఏమి వ్యక్తిత్వాలు నేర్చుకున్నావు నువ్వు ఎదిగే కొద్దీ? వేట్లో సిగ్గుపడాలో వాటిలో అతిశయపడుతున్నారు. నేను ఇవి చేయగలను, అది చేయగలను. ఏం చేయగలను? ఇద్దరు మధ్య ఏదన్నా సమస్య వస్తే వాళ్ళని సమాధానపరచడం నీ వల్ల ఇద్దా? తల్లిదండ్రులకు కష్టం వస్తే భుజం కాడు నీ వల్ల ఇద్దా? ఏమంటే ఒక నశించిపోతున్న వాడికి జ్ఞానం చెప్పి వాడిని మార్గం నడిపించడం నీ వల్ల ఇద్దా? ఏమండి, ఒక చదువులేని బిడ్డలు కూర్చోబెట్టి నీ చదువుతో, నీ జ్ఞానంతో వాళ్ళని బతుకు బాగు చేయడం నీకు వచ్చిద్దా? దైవిక జ్ఞానం కానీ లోక జ్ఞానం కానీ నీ ఇతరులకు పంచి వారిని బాగు చేయడం వచ్చిద్దా? ఏమనుకుంటున్నావు జీవితం అంటే? భూమి మీద బతుకుతున్నందుకు నీకు ఇచ్చిన దేహాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దానిలో అతిశయించడం బ్రతుకు అనుకుంటున్నావా? అది నీకు గొప్ప, నీ చుట్టూ జన్మ పనికి మనలకు గొప్ప. కానీ నేను అంటున్నా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీకే ఒక రోజున నువ్వు ఎంత అసహ్యమైన స్థితిలో ఉన్నావో అర్థమైంది. ఎలాంటి వాళ్ళండి వీళ్ళు? వివాహానికి వచ్చి ఏమండి 900 లీటర్ల ద్రాక్షారసాన్ని కుడితాయినట్టు తాగిపడేశారంటే ఏంటిది? ద్రాక్షారసం మత్తు పుట్టించింది కదా, మత్తు పుట్టించడం లిమిట్లో ఉండాలి కదా. ఎట్లాగండి వీళ్ళు తాగేది? మొత్తం ఖాళీ అయిపోయింది డబ్బాలన్నీ. 900 లీటర్ల దగ్గర మొత్తం ఖాళీ చేశారు. ఎలాంటి వాళ్ళండి వీళ్ళు? ఈ మత్తులు వాళ్ళకి తెలియట్లే అక్కడ ఏం జరిగిందో. ఆ మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు శరత్ అంకుల్ గారు ఇప్పుడు మెయింటెనెన్స్కి ఎవరికి అప్పచెప్పారు? జయరామ్ గారికి అప్పచెప్పారు. వంటల దగ్గర ఏం జరుగుతుంది, చికెన్ ఎంత ఉంది, బిర్యానీ ఎంత ఉంది, ఎంతమందికి వచ్చింది, బాధ్యత అంతా ఎవరిది? ఇప్పుడు జయరామ్ గారికి టెన్షన్ వచ్చేసింది. ఏం పాపం, జనాలు చూస్తే అంతమంది ఉన్నారు, ఇందులోనే నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా రాని అంటున్నారు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలో, ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ దగ్గర ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఆయన టెన్షన్ అయింది. ఇప్పుడు అర్థంలో వచ్చామంటాడు, ఏంటన్నా అయిపోయింది అప్పుడే అంటాడు. అయిపోయిందనంటే ఆయన ఏం జవాబు చెప్తాడు? అక్కడ నాన్న రభసుకుంది. విశేషం ఏంటంటే అక్కడ యేసు తల్లి అయిన మరియా గారు కూడా అక్కడే ఉంది. ఆవిడ ఏం చేసిందనంటే సమస్య ఉన్న చోట సమస్యను గుర్తించి నిందించక అవమానించక సమస్యను తీసుకొచ్చి తన కుమారుడు దగ్గర పెట్టింది. నువ్వు ఉన్న చోట ఒక సమస్య ఉందనంటే నవ్వుతామో, నిందించడమో, హేళన చేస్తామో కాదు, నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్న చోట ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. నీ వల్ల సమస్య రాకూడదు. నువ్వు దేవుడిని చేత నడిపించబడుతున్న వ్యక్తి అయితే నువ్వు అడుగు పెట్టిన చోట సమస్యలు పరిష్కారం అవుతుంది తప్ప నువ్వు అడుగు పెట్టిన చోట దరిద్రం ఉండదు. ఒక్కొక్కడు లెగ్గు పెడితే నాశనం అయిపోద్దండి. పచ్చని కాపురాలు నాశనం అయిపోతాయి, పచ్చని బంధాలు కాపురపోతాయి, పచ్చ స్నేహాలు భగ్నం అయిపోతాయి. వాళ్ళు ఉన్న దరిద్రం లాంటిది. ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్న చోట చుట్టూ నెమ్మదిని తీసుకురాగలరు, సమాధానం తీసుకురాగలరు, సంతోషం తీసుకురాగలరు. నువ్వే రకంగా ఉన్నావు పరిశీలన చేసుకో. మనం ఎప్పుడు ఇతరులకి మేలైన వ్యక్తులంగా ఆశీర్వాదకరంగా జీవించడమే దేవుని ప్రణాళిక. నువ్వు దీవించబడ్డం కాదు, నువ్వు దీవించబడ్డావంటే నా అర్థం నువ్వు నలుగురికి ఉపయోగపడుతుంటే అది దీవించబడతావంటే. నువ్వు ఉన్న చోట ఒక సమస్యను పరిష్కరించగలిగితే, నువ్వు ఉన్న చోట ఐక్యత తేగలిగితే, నువ్వు ఉన్న చోట సమాధానం తేగలిగితే అది నువ్వు ఆస్వాదించబడుతున్నావు అని దానికి అర్థం.
అది నువ్వు ఉపయోగకరమైన మనిషివి అనడానికి అర్థం. కార్లు మేళ్ళ కట్టేస్తే కాదు. స్తోత్రం చెప్పు. మరియమ్మ వచ్చింది. అక్కడ రెండో మాట, ఒకటి ఆయన పిలువబడ్డాడు. ఎవరు పిలువబడ్డారు? యేసు. రెండో మాట, ఆ మాట ఆయనతో చెప్పింది. ఎవరితో చెప్పింది? నీ జీవితంలో ఉన్న సమస్యలు ఊరంతా పారేయడం కాదు. కొందరు ఇంట్లో గుట్టంతా ఊరంతా ఆరేస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఏమండి, నీ గుట్టు నీలోనే ఉండాలి. మళ్ళీ ఎట్లా చెప్తారో చెప్పనా? ఏం లేచంటున్నా, కడుపులో పెట్టుకుంటామని చెప్తున్నా. నీ కడుపులోనే పెట్టు చావచ్చుగా, ఇంకోటి కడుపులో పెట్టాల్సిన అవసరం ఏంటి? పెట్టుకోలేవా? నువ్వు పెట్టుకోలేవు. అదే నువ్వు పెట్టుకోలేని అంటున్నావు, మరి ఈ వ్యక్తి ఎలా పెట్టుకుంటాడు? తెలివేండి ఎలాగంటే కడుపులో పెట్టుకుంటావని చెప్తున్నా. నీది నువ్వు పెట్టుకోలేకపోతున్నావు, నీది ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? కడుపులో ఉండాలి. గుర్తుపెట్టుకో. నువ్వు షేర్ చేసావంటే ఎందరూ విన్నా పర్లేదంటే షేర్ చేసుకోవాలి. అవునా కదా? కానీ దైవికంగా మనం నేర్చుకోవాల్సింది ఒకటి, సమస్య ఏదైనా దేవునితోనే పంచుకోవాలి. సమస్య ఎప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు నవ్వుతూనే ఉండాలి. కొందరు ఏమండి, వాళ్ళ హృదయంలో పెయిన్ 50% ఉంటే జనాలు చూసినప్పుడు ఇంకో 50 యాడ్ చేసుకుని సూరైపోతారు. వాళ్ళు దిగాలైపోతాడు. ఇప్పుడు ఏంట్రా బాబు అని అంటే వీడికి ఎదుటోడు వచ్చి ఏమైంది అడగాలి. అడిగినప్పుడు వీడు ఓపెన్ చెయ్యాలి, కుళాయి తెప్పాలి, బొల కుళాయి తెప్పాలి. ఆడు పర్లేదు వచ్చుకో, ఇంత బాధపడుతున్నావా అనాలి. అప్పుడు నా బాధ ఇంటికి వెళ్ళంగా సమస్య పోయిద్దా? ఎందుకండి పిచ్చి పనులు? ఇదేం మెంటాలిటీ? ఏమండి, నువ్వు ఇంట్లో ఎట్లాగైనా ఉండు, నీ ఇంట్లో పరిస్థితులు ఎట్లాగైనా ఉండు, నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ ముఖంలో ఆ ఆనందం, సంతోషం అట్లా కనిపించాలి, అంతే. హల్లెలూయా. నువ్వు చెప్పకనే సమస్య తెలిసినోడు అనుకోవాలి. వీడికి ఇన్ని ఉన్నాయి కదా, నాకు కొన్నే ఉన్నాయి కదా, వీడు ఇన్ని పెట్టుకుని కూడా ఇంత నౌకగా ఎట్ట వెళ్తున్నాడు, ఇంత ధైర్యంగా ఎట్ట ఉన్నాడు. నిన్ను చూసినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆశ్చర్యపడాలి. నోరు తెసిన కాడి నుంచి కుళాయి ఇప్పేసి బలబల చెప్పుకుంటా ఏం ఉపయోగం మనుషులకు చెప్పుకుంటే? మరియమ్మ గారు వచ్చి ఎవరికి చెప్పింది? నువ్వు ఎవరికి చెప్పాలి? రాత్రి నీ బాధ, నీ రోగం, నీ భయం, నీ సమస్య, నీ శోధన, నీ కన్నీరు, నీ కష్టం ఎవరికి చెప్పుకోవాలి? యేసుకు చెప్పాలి. వినగలిగిన వాడు ఆయన ఒక్కడే, మాట్లాడగలిగిన వాడు ఆయన ఒక్కడే, సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనకి మానేసుడు అంత ప్రచారం చేసుకుంటే వచ్చింది నీకు? దేవుని దగ్గరకు వచ్చినా కొంచెం జ్ఞానం సంపాదించుకో. మనం గొప్ప చెప్పుకుంటే డాబుగాడు అంటారు, మన బాధ చెప్పుకుంటే సోదిగాడు అంటారు. మరేముంది? నీకు తెలుసా, ఎవరి దగ్గర ఉన్నా ఒక సమస్య ఒకసారి చెప్తే వాడు వింటాడు, రెండోసారి చెప్తే వాడు వినడు, మూడోసారి చెప్తే సోదిగాడే అంటారు. అమ్మో వస్తున్నాడు రా, తగులుకుంటే చెప్తాడు, అమ్మో వస్తుందిరా, మళ్ళీ మొత్తం మొదలెట్టేదిరా. నువ్వు అనుకుంటావు నా బాధ వాళ్ళకి చెప్పుకుంటే బాగుంటుంది, వాళ్ళు అనుకుంటున్నారు లోపల సోదిరా బాబు, అమ్మో సోది అంటారా బాబు, చెప్పింది. నీకు అర్థమవుతుందా అసలు ఎలాంటి సిచ్యువేషన్లో మనం క్యారీ ఫార్వర్డ్ అవుతున్నామో? యేసు ప్రభు చెప్పింది, ఈ రాత్రి నుంచి సోది చెప్పడం మానే. ఇతరులకి ఎవండి ఇంట్రుకు భారం కూడా తీసుకెళ్ళాడు నీ మీద నుంచి. ఎవరూ తీసుకెళ్ళారు. చెప్పాల్సింది ప్రభువుకి. సిలువలో నీ పాపం అంతా మోసి, నేటికి నీ భారం అంతా మోస్తూ, నేటికి నీ గురించి చింతిస్తూ, నేటికి నీ గురించి కనిపెడుతూ, నువ్వు ఎప్పుడు చేతులెత్తి కన్నీరు కారుస్తావా, నా దగ్గరకు వచ్చి ఓదారుద్దామని ఆయనకు ఒక విధానం ఉంది కాబట్టి ఆ విధానం ప్రకారం ఎదురు చూస్తున్నా ప్రభువుకి చెప్పుకోవాలని ఏదైనా చెప్పుకుంటే ఎవడేం తీర్చడు. ఈవిడ వచ్చి ఆయనకి చెప్పింది. ఆయనకి చెప్పు, ఏ సమస్య ఉన్నా జవాబులో వచ్చే నీకు తిరిగి వచ్చే జవాబు ఎంత గొప్పగా ఉంటుందో నువ్వే రోజు సాక్ష్యం ఇస్తావు, నా దేవుడు ఇలా చేశాడని. అయితే అక్కడ ఇంకా గమనించాల్సిన లోతైన మాట ఏంటంటే, అయితే 2 స్టోరీలు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడే చాలా అయిపోయింది. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మరియంతో అన్నాడు, అమ్మా నువ్వు చెప్పావు కదా చేస్తాను అంటలా. ఈ మాట జాగ్రత్త పట్టుకోండి. అమ్మా నువ్వు చెప్పావుగా నేను చేస్తానంటలా, నాతో నీకేం పని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అజ్ఞానంలో ఉన్న వారి దగ్గర మీరు పక్కాగా నిలబడాలి.
మరియమ్మ గారిని మనం కలవాల్సిన అవసరం లేదు, మరియమ్మ వెళ్ళి ఏసేకి చెప్పాల్సిన అవసరం లేదు, మన మధ్యలో మధ్యవర్తి ఎవడో లేడు. డైరెక్ట్గా నీకు నీ తండ్రితో మాట్లాడుకునే ఫెసిలిటీ అవైలబిలిటీ కొత్త నిబంధన కాలంలో ఉంది. మరియమ్మతో మనకి ఏం పని లేదు. పరిశుద్ధ మేరీ తనయ మా బాధలు నీ కొడుకు చెప్పమ్మా, ఈ గజిబిజి గందరగోళాలు మనకేమీ లేవు. డైరెక్ట్గా యేసు ప్రభుతో మనం మాట్లాడాలి, మాట్లాడుకోవాలంతే. అర్థమైందా? వాళ్ళేదో మనకి కొంచెం మంచిగా ఉన్నారని చెప్పని వాళ్ళ భక్తిని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రొటెస్ట్ చేసి దాన్ని వ్యతిరేకించి ఏమండి మనం రీఫార్మ్ అయ్యాం, మనం ప్రొటెస్టెంట్గా మార్చబడ్డాం. సో మరియమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కొలవాల్సిన, ఇంట్లో పెట్టుకోవాల్సిన, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన దరిద్రం మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఒక మనిషిగా నేను మీకు యేసుని ఎట్లా ప్రకటిస్తున్నానో లోకానికి శరీరధారిగా అప్పచెప్పడానికి ఒక పాత్రగా వాడబడి ఆవిడ తర్వాత వివాహ బంధంలో ఉండి పిల్లలు కానీ పెరిగి పెద్ద చనిపోయిన వ్యక్తిగా ఉంది తప్ప ఆవిడ ఏమి దైవత్వపు ఎవరిని శక్తితో నింపబడిన వ్యక్తి కాదు, పరలోకపు శక్తితో నింపబడిన వ్యక్తి ఏమి కాదు, మరణం చేయించే వ్యక్తి ఏమి కాదు. ఆమె ఒక పాత్రగా వాడబడింది అంతవరకే. ఆ తర్వాత 12 మంది శిష్యులు పాత్రలుగా వాడబడ్డారు. ఒక్కరి నుంచి మరొకరికి ఆయన వెళ్ళడానికి మనుషులు పాత్రలకు ఇప్పుడు ఉన్నారు. ఆ రోజున భౌతికంగా ఆయన భూమికి పరిచయం చేయడానికి ఆవిడ ఒక పాత్రగా ఉంది. అందరితో ఆవిడ పని అయిపోయింది. అందుకే అంటున్నాడు, నాతో నీకేం పని అమ్మా, నాతో నీకేం పని. ఒక చోట వచ్చి అడిగారు, అదిగో నువ్వు వాక్యం చెప్తున్నావు, బయట నీ తల్లి చెల్లి అన్నదమ్ములు అందరూ ఉన్నారు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరులు, ఈ వాక్యం విని దీని ప్రకారంగా ఇకొన్నవాడే నా తల్లి, నా చెల్లి, నా సహోదరులు అని చెప్పి అన్నాడు. వాక్యం ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు మొహమాటాలు లేవు, నాకైతే లేవు. పాపం మరిది గారు వచ్చేవాళ్ళు, చాలా వాళ్ళు వచ్చారు. ఏదో సందర్భంలో వాక్యం వచ్చిద్దిగా, చెప్పకుండా ఉంటామా, చెప్పాం, అలిగేశారు. అలుగు రామాకు సత్యం మారిపోద్ది. ఇప్పుడు నీకోసం నేను బైబిల్ సత్యం మార్చగలనా? ఇందులో అయితే మొహమాటం లేదు. స్తోత్రం చెప్పండి. ఆ భక్తికి వాళ్ళకి ఉపయోగం లేదు. ప్రార్థించాల్సింది ప్రభువుకి, ఆశ్రయించాల్సింది ప్రభువుని, ఆరాధించాల్సింది ప్రభువుని వాక్యముగా ఆత్మగా ఆరాధించాలి తప్ప గోడలో ఒక మూల ఫోటోలు పెట్టి మాల పెట్టి పూజ చేసి మళ్ళీ ఆ దరిద్రం కూడా మనం చేయకూడదు. ఏమండి ఒకసారి పేరు చెప్పండి, అక్కడికి వెళ్ళా వాళ్ళు దేవుడి మూల అంట. ఏంటిది? ఇంతకుముందు దేవుడి మూల, ఇప్పుడు దేవుడి మూలనంట. యేసుప్రభు 2-3 ఫోటోలు పెట్టారు, పక్కన మరియమ్మ గారిని పెట్టారు, చక్కగా మాలేశారు, చక్కగా స్నానం చేసి అగరబత్తి వేశారు, పోల్దండి. ఏంట్రా ఇదంతా అంటే చక్కగా దండం పెట్టిన ఏదో కోడ్ ఏదో నేర్చుకున్నారు వాళ్ళు, నాకు సరిగా రాదు. ఎట్లా పైన కింద, కింద పైన, ఇక్కడి నుంచా 1 2 3 4 ఇక్కడి నుంచి కాదా 2 1 2 3 ఏ చేసుకుంటున్నారు భక్తి అనుకుంటున్నారు. ప్రార్థన అంటే అదే ఏంటిది నాకు అర్థం కాల. దాని అర్థం అది కాదు, అది కూడా కాదు. పరము నుంచి భూమికి మా యొద్దకు దిగి వచ్చిన దేవా, పాపంలో ఉన్న మమ్మల్ని పరిశుద్ధ వైపు నడిపించిన వాడా. ఏదో ఇంకో మీనింగ్ ఉంది అక్కడ, ఇంకో మాట ఏదో ఉంది. దాని మీనింగ్ అది పరము ఏమండి, భూమికి దిగి వచ్చి ఎడం వైపు నుంచి అంటే పాపం వైపు ఉన్న మమ్మల్ని పరిశుద్ధ వైపు నీ వైపు తిప్పుకుంటున్నవాడా. ఏదో ఒక కంటెంట్ అక్కడ, కాంటాక్ట్ ఉంది, ఏదో ఉంది అక్కడ. అది అర్థం పద్ధతులు వెళ్ళిపోతాయి ఇంకా నిన్ను కాదు. ఇదిలే ఇక్కడ మీకు జ్ఞానం కోసం చెప్తున్నాను, ఇదే వాక్యం కాదు, జ్ఞానం కోసం చెప్తున్నా. మనకి మరియమ్మ గారికి దేవునికి మనకి మధ్య ఆవిడ పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదు. నువ్వు ఆవిడ బొమ్మలు పెట్టుకోలేదు, ఏసే పైకి వెళ్ళినాక నా తల్లి ఫోటో నువ్వు పెట్టుకోవా, ఏం అడగడో, నువ్వేం భయపడక్కర్లేదు. అజ్ఞాన భక్తి నుంచి బయటకు వచ్చి సరైన భక్తి చెయ్యి. హల్లెలూయా. అక్కడ ఉన్న 3వ మాట ఏంటంటే 4దా, నా సమయం ఇంకా రాలేదు. ఏమంటున్నారు ప్రభు? నా సమయం ఇంకా రాలా. నువ్వు ఆయనకు చెప్పిన తర్వాత, నువ్వు కన్నీరు ఆయన దగ్గర కాచిన తర్వాత, నీ సమస్య ఆయన దగ్గర పెట్టిన తర్వాత అక్కడి నుంచి రావాల్సిన జవాబు ఏంటి? అమ్మా నేను విన్నాను, నేను జోక్యం చేసుకుంటాను కదా. దానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. మనకున్న ఆరాటం ఏంటంటే అంటే వాడు ఒక 2 వారాలు 3 వారాలు బాగా నలిగిపోతాడు, పెయిన్ పడతాడు, పొట్టలో నొప్పి అట్లా కోచుకుంటాడు అంటాడు అట్లా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక టాబ్లెట్ ఇవ్వగానే ఆ టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోవాలి. 10 నిమిషాలు అంటాడు నాకేం తగ్గలా అంటాడు. ఆ 3 వారాల నుంచి నలిగిపోయి నోరు తెరి చెప్పకుండా మాత్రం ఉండగలడు.
ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఎంత సీరియస్ వచ్చిందో టాబ్లెట్ వేయగానే అంటాడు, టాబ్లెట్ వేసుకుని తగ్గిపోవాలని. ఎక్కడ తగ్గిపోద్ది? టాబ్లెట్ వేసుకోగా తగ్గిపోద్దా? మొత్తం ఇంజక్షన్ చేసి పడేయాలి నీకు అంతేగా, ఏం తెలియకుండా. అంటే దానికి ఒక సమయం ఉంటుంది, వెయిట్ చేయాలి, అవునా కదా? ప్రభువుకు నువ్వు చెప్పిన తర్వాత గుర్తుపెట్టుకో, ఆయన పర్ఫెక్ట్ టైంలో రియాక్ట్ అవుతాడు అనమాట. ముందు వచ్చేసినా ఉపయోగం ఉండదు, వెనక వచ్చేసినా పర్ఫెక్ట్ టైంలో కావాలి, ఎగ్జాక్ట్ టైంలో కావాలి. మీరు కనిపెట్టుకోండి, మీ జీవితంలో జరిగిన కార్యాలను పరిశీలన చేసుకోండి, పరీక్ష చేసుకోండి. దేవుడు ఎప్పుడైనా ఏదో నీ జీవితంలో కార్యం చేస్తాడంటే ఎగ్జాక్ట్ గా చేస్తాడు. ఒక్క సెకండ్ అటు ఇటు కూడా కాదు, ఎగ్జాక్ట్ గా చేస్తాడు. ఏమండి? సో నువ్వు ఈ విషయం అర్థం చేసుకున్నట్లయితే ప్రార్థించినప్పుడు ఆయన సమయము కొరకు ఎదురు చూడాలి తప్ప నీ ఎదుట ఎదిగిపోతున్న వారి జీవితాలని, ఆస్వాదించబడుతున్న వారి జీవితాలని, నీ వెనుకే వచ్చి ఈ పాటికి సెట్టిన వారి జీవితాలను చూసి కలవరపడడం, కృంగిపోవడం చేయకూడదు. నీకు నిర్ణయించిన సమయం ఒకటి ఉంటది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నా సమయం ఇంకా, ఈ కార్యం చేయాల్సిన విషయంలో నా సమయం ఇంకా రాలేదే. వచ్చిందంట? రాలేదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావో మేబీ నీ బలం చాలట్లేదేమో, మేబీ దానికి ఇంకా సమయం ఉందేమో. కంగారు కూడా ప్రార్థన చేయడం మానేక మనం నేర్పించింది విసుగు నిత్యము ప్రార్థించండి. నేర్పించింది అదే, విసుగు రాకుండా, విశ్వాసం పోకుండా ప్రార్థనలో మాత్రం ముందుకి కొనసాగాలి. అప్పుడు ఆవిడ ఒక మాట అంది శిష్యులందరిని చూసి, ఆయన మీతో చెప్పేది చేయండి. నెక్స్ట్ ఏంటంట? ఆయన మీతో ఏదో చెప్తాడు, ఇప్పుడు ఏదో చెప్తారు, ఆ మాట మీరు చేయండి అంట. ఇప్పుడు చూడండి, ప్రార్థించిన తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఆయన సమయం వచ్చే వరకు ఆయన నిన్ను ఎలాగ జీవించమని చెప్తున్నాడో, ఎలాగ నడుచుకోమని చెప్తున్నాడో, ఎలాగ మారమని చెప్తున్నాడో, ఏవేవి మార్చుకోమని చెప్తున్నాడో అవి నువ్వు చేస్తే అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనలు బట్టి, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ప్రతిఫలం వచ్చింది. చాలా మంది అనుకుంటారు, ప్రార్థన చేశాంగా, ఉపవాసం ఉన్నాంగా, అంత ప్రయాసపడి అంత దూరం వెళ్ళాంగా, అంత కానుకలు ఇచ్చాంగా, నువ్వు ఇవన్నీ చేసినా దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో కనపడాలనంటే ఆయన చెప్పేదేంటో అది నీ జీవితంలో చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మరియమ్మ గారు ఏం చెప్పారు? సరేనయ్యా, నీ సమయం వచ్చినప్పుడే చెయ్యి. శిష్యులకు చెప్పారు, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ రోజున నీ సమస్య ఏంటి ఆయన చెప్తున్నావు, నీ బాధ ఏంటి ఆయన చెప్తున్నావు, నీ గొడవ ఏంటి ఆయన చెప్తున్నావు, ఆయన నీతో చెప్పేది పట్టించుకోవట్లా. ఎంతసేపు నీవు చెప్పేది ఆయన ఏంటో నీకు కావాలి, ఆయన చెప్పేది నువ్వు విని నువ్వు ఏది మార్చుకోవాలో, ఏమండి, రూపాయి విషయంలో ఎలా మార్చుకోవాలో, నీ ఆలోచన విషయంలో ఎలాగ మార్చుకోవాలో, నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునే విషయంలో ఏవి మార్చుకోవాలో, భార్యాభర్తల బంధం విషయంలో ఎక్కడ తగ్గాలో, ఏవి నేర్చుకోవాలో, ఏం మార్చుకోవాలో, నువ్వు అవి ప్రవర్తించినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాకు అవకాశం దక్కింది. నువ్వేమో ప్రార్థనలో ఓ కన్నీరు కాచేసేసి క్రియలోకి వచ్చేటప్పటికల్లా సాతాను గడి చెప్పినది అల్లా వింటా ఉంటే ఉపయోగం ఏమన్నా ఉందా? ప్రతి చల్లపూట ఆయన దగ్గర గడిపేవాళ్ళు, ప్రతిరోజు దీంతో మాట్లాడేవాళ్ళు. ఆయనతో గడపడం మానేశారా? నువ్వు ప్రార్థనకు వస్తానే ఉంటావు, ప్రార్థన చేస్తానే ఉంటావు, ఉపవాసం ఉంటానే ఉంటావు, అది ఎటే టైం దాంతో సహవాసం చేస్తావు. వాడు చెప్పేది కూడా వింటావు, వాడు చెప్పేది కూడా వింటావు. ఎవడు? సాతాను గడుకోండికి బోధ చేస్తాడు. మనం 2 బోధలు వస్తాయి, ఒకటి దేవుని యొద్ద నుంచి, 2 సాతాను యొద్ద నుంచి. కొందరు దేవునికి ఏమో వాళ్ళు బోధ చేస్తారు, నాకు ఇట్లా చేయి, నాకు ఇట్లా చేయి, నాకు ఇట్లా చేయి. సాతాను దగ్గర నుంచి వాడు బోధ అంటారు. ఆడు చెప్తాడు, నువ్వెట ఆడు, నువ్వెట పాడు, నువ్వెట తిరుగు అని. దేవునికేమో నువ్వు నాకు ఇది చేయి, నాకు ఇది చేయి, నాకు ఇది చేయి, నాకు ఇది. నువ్వు చెప్పింది దేవుడు చేయాలంటే దేవుడు చెప్పింది కదా నువ్వు చేయాలి నీ జీవితంలో. నువ్వేమో సాతాను గడి చెప్పేచేస్తావా? నువ్వు చెప్పేదని దేవుడు చేయాలా? ఇక్కడ ఉన్న న్యాయం చెప్పండి మీరు. నువ్వు చేసేయని సాతాను గడి పని, మరి నీకు మేలు మాత్రం దేవుడు చేయాలి. ఇది ఎక్కడ లాజిక్ అండి? దేవునితో ఆటలు కాదు, దేవునితో అజ్ఞానం కాదు. దాత తెలుసుకో, దేవుడు నీతో నిత్యం మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు దేవుని మాట విని నీ శరీరము సహకరించదు కదా, నీ కోరికలు చంపుకోవాలి కదా, నువ్వు విడవాల్సిన విడిచిపెట్టాల్సి వచ్చింది కదా, నువ్వు మానాల్సి వచ్చింది కదా. కాబట్టి ఆయన మాట్లాడేది నీకు తెలుస్తున్నా దానికి లోబడక వాడు చెప్పేదానికి, సాతాను గడి చెప్పేదానికే లోబడుతున్నావు. అప్పుడు నీ జీవితంలో కార్యాలు ఎక్కడి నుంచి చూస్తావు? అప్పుడు నీ జీవితంలో సమాధానం ఎక్కడి నుంచి చూస్తావు? అప్పుడు నీ జీవితంలో మేలు ఎక్కడి నుంచి చూస్తావు?
అయ్యిద్దండి పని ఏమన్నా? ఆత్మీయంగా నడిచేవాడు ఒక చిన్న తప్పు చేసినప్పుడు ఆడు కోలుకుంటా కొన్ని సంవత్సరాలు పట్టినాక అలాంటి వాడిని నీళ్ళు అడుగు. దావీదు గారు లాంటి వాళ్ళని, సంసోన్ గారు లాంటి వాళ్ళని, వాళ్ళని నీళ్ళు అడుగు, నేను భయ మీ ఆత్మీయ జీవితం ఎలా జరిగిందని అంటే వాళ్ళు కూర్చోబెట్టి చెప్తారు, నాన్న తిన్నగా వెళ్తున్నప్పుడు దేవుడు మాటినే ఎక్కడ మానమాక పడితే తిరిగి లెగుతానికి నాకు జీవితకాలం పట్టింది. దేవుని మాట కాక సాతాను మాట విని ఒక్కసారి ఆ స్త్రీని చూసి మోహించి ఆ స్త్రీతో పాపం చేసినందుకు నేనేదో ఒక పూట ఎంజాయ్ చేసి వదిలేద్దాంలే, ఏమండి కొంతమందికి అంట వన్ టైం రిలేషన్ అంట, ఏమండి చూసామా ఎంజాయ్ చేసామా వదిలేసామా, అలా అనుకున్నాడు మనోడు కూడా. ఏమండి దీన్ని అనుభవించకపోతే నా జీవితమే కాదు, రాజునేయండి ఇంత అందాన్ని ఆస్వాదించబోతే నేను మగవాడినే కాదు, ఏదో పుట్టిన సాతాను ఆలోచనలు ఎట్టైనా పిలిపించాడు, అనుభవించాడు, అయిపోయిందేమో అనుకుంటూ స్టోరీ అవలా కథ అక్కడే మొదలైంది. మనం పాపం చేసినాక అయిపోయింది లేక ఇవాళతో దీన్ని మళ్ళీ అనుకుంటాం, అక్కడే మొదలైపోతుంది, సాతాను అక్కడే బయలుదేరుతాడు. ఏమండి ప్రెగ్నెంట్ అయిపోయింది, మొగుడు ఇంటికాడు లేడు, మొగుడు ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్పింది ఏమని, నేను ప్రెగ్నెంట్ అయిపోయాను. మొగుడు ఇంటికి వచ్చేసరికి 6 నెలల్లో 9 నెలల్లో అది పిల్లవాడిని ఎత్తుకుని ఉంటుంది. ఏమైపోద్ది అప్పుడు? దీన్ని కవర్ చేస్తానికి ఈ పెద్ద మనిషి ఇంకో తప్పు చేశాడు. ఆయన్ని పిలిపించి ఆయన ముందు పోసి పిల్లలందరూ పంపిద్దామని లెక్కలు చూస్తాడు, 2 నెలలు ఏంటి ఇప్పుడంటే బాగా పట్టుకుంటున్నప్పుడు ఏం పట్టించుకోలేగా ఇంటికి పంపిద్దాం, ఈ లెక్కలు వెళ్ళిపోద్ది అనుకున్నాడు. మానవుడు నెక్స్ట్ అనమాట భక్తి విషయంలో. వెళ్ళాలంటే వాళ్ళు అక్కడే కూర్చున్నాడు ఉరియా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? చంపించాడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో దావీదు ఆ రోజు నుంచి 9 మాసాలు మందిరానికి వెళ్ళాలా, బలి అర్పణ చేయాలా, వాక్యం ధ్యానం చేయాలా, ప్రార్థన చేయాలా. ఎందుకంటే పాపం చేసేవాడు దీన్ని చేయలేడు, దీన్ని చేసేవాడు పాపం చేయలేడు. ఇటు ఒక పక్కే ఉండగలరు, 2 పక్కలు ఉండలేం, తెలుసా మీకు? దేవునికి అర్పణ, ప్రార్థన, వాక్యము, విధేయత చేసేవాడు పాపం చేయలేడు. పాపం చేసేవాడు ఇదన్నా మానేస్తాడు. పాపంలో పడిపోయాడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, మోసం చేశాడు, కుట్ర పన్నాడు, ఎన్నో జరిగినాయి. కాబట్టి ఇక ఇటు మనసు చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోతారు అనుకున్నారు చాలామంది మనసు దేవుని మీద. వాళ్ళు పాపానికి అప్పచెప్పుకున్నారు, ఆ పాపం వాళ్ళని బంధించేసింది. ఇప్పుడు ఆ పాపం దేవుణ్ణి ఆరాధించకుండా, ప్రార్థించకుండా, దేవుని మాట వినకుండా చేసేస్తుంది. అలాగని ఆ పాపంతో బ్రతికేస్తే ఇంకొన్ని రోజులకు గనక నాతాను గద్దించినప్పుడు కూడా ఆ మాట వినకపోయి ఉంటే చావు ఫస్ట్ వచ్చేది దావీదు మీదకి. దావీదు అయినప్పటికి కూడా దేవుడు చంపేసేవాడే. ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, సేవకుని పంపించి మాట్లాడినప్పుడు నేను పాపం చేసి తిని ఒప్పుకున్నాడు. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే నువ్వు పాపము చేశాక ఆయన నిలదీశాక అవును పాపం చేశాను తప్పైంది అని అంటే సగం శిక్ష తప్పించుకుంటావు. హల్లెలూయా. సగం కీడు సగం దరిద్రం పోయి అవును నేను పాపం చేశాను అని చెప్తే. 2 ఇప్పుడు నేను మార్చుకుంటాను అని మార్మన్స్ పొందితే ఇంకా సగం దరిద్రం పోయింది. నీకు గుర్తుండేలాగా ఒక 10% దెబ్బ వేస్తాడు, నీకు గుర్తుండిపోయేలాగా. నీకు ఇంకొకసారి నువ్వు తప్పు చేయకుండా వాతతో పెడతాడు, అది భరించేసావా సెట్ రైట్ అయిపోతావు. కానీ తిరిగి మళ్ళా నువ్వు ఏ ఆత్మీయస్థితి కోల్పోయావు అక్కడికి రావడానికి పుణ్యకాలం పట్టిద్ది, అది గుర్తుపెట్టుకో. ఏదైనా కోల్పోతే తిరిగి రాని ఏదైనా ఉందంటే ఆత్మీయ జీవితం దేవునిలో. ఇంకేదైనా ఇచ్చేస్తాడు ఆయన. పలకలు పోయినాయి అంటే ఇచ్చాడా లేదా? ఏమండి ఏది తక్కువైందని బిడ్డలు ప్రార్థన చేస్తారో ప్రతి చోట శక్తి లేదని చెప్పి నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవతను పంపించాడు. చచ్చిపోతున్నారంటే ఆయుష్ని ఇచ్చాడు, ఇది ఇంతేనానంటే. ఏమండి మిగతాది ఏదైనా పని అయ్యిద్ది. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావా పుణ్యకాలం అయిపోద్ది, జాగ్రత్త. సో ఇక్కడ అక్కడ మరియమ్మ గారు చెప్పింది ఏంటంటే ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మనతో ఏం చెప్తాడో చెప్పనా, ఈ భూమి మీద ఆయన సంతోషపరిచేలాగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, కుమార్తెగా, భార్యగా నువ్వు ఎలా జీవిస్తే అది పరలోకంలో ఉన్న నీ పరమ తండ్రికి సంతోషం కలిగి నీ జీవితాల్లో మార్గాల్లో కార్యం చేయగలడో అది నీకు బోధిస్తాడు, అదే నీకు చెప్తాడు. అంతే. అంతమించి నీ మీద మొయ్యలేని భారమే పెట్టట్లా ప్రభు. అంతమించి ఏం పెట్టట్లా నీ మీద మొయ్యలేని భారం. సత్యంలో ఉండు, సత్యమైన నన్ను సేవించు, తండ్రిగా ఎలాగుండు, భర్తగా ఎలాగుండు, భార్యగా ఎలాగుండు, బిడ్డగా ఎలాగుండు, సమాజంలో నువ్వు పనిచేసేవాడు ఎంత న్యాయంగా ఉండు, దేవుని సందులో ఎంత హృదయపూర్వకంగా ఉండు, ఆయన చెప్పే అంతే. అవి నీ మేలు కోసమే. ఏమన్నాడు ద్వితీయోపదేశకాండంలో, ఆరోగ్యం ఎక్కడో అక్కడలో, ఇవన్నీ ఎందుకు మీ మేలు కోసమే ఆజ్ఞలు అన్నాడు.
ఆయన చెప్పే పనులన్నీ ఎందుకు? నిన్ను లూటీ చేస్తానికి కాదు. ఈ పాస్టర్లు ఉన్నారే కొన్ని చోట్ల వెళ్ళినప్పుడల్లా జేబులో మొత్తం తీసేసి మొత్తం వేపించేసేసి మళ్ళీ కొన్ని తీర్మానాలు చేపించి మొత్తం నీ జేబులంతా లాగేస్తారు. ఏసేమి లాగడు, ఏసేమి లాగడు. నీ మేలు కోసమే చెప్తాడు. అది చేస్తే నీకు ఇంకా ప్రమోషన్ ఇద్దామని, అది చేస్తే నీ అప్పులు తీసేద్దామని, ఆ పని చేస్తే నీకు ఇంకా రోగాలు తీసే, నీ మేలు కోసమే చెప్తాడు. ఏమైనా చెప్తే ఆయన అది మరియమ్మకు తెలుసు కాబట్టి ఆయన చెప్పిందే చెయ్యండి, ఆయన చెప్పిందే చెయ్యి. ఇప్పుడు వాళ్ళకేం చెప్పాడు ఆయన? మీరు నీళ్లు ముంచి రాతి బాణల నిండా నీళ్లతో నింపేయండి. విశేషం అని చెప్పనా, ఒక్కడు ఎదురు ప్రశ్న ఇలా, నీళ్ళెందుకు ప్రభువా? ఎవడన్నాడా? ద్రాక్షరసం కదయ్యా కావాల్సింది, ఎవరన్నారా? ద్రాక్షకెళ్ళి తేమా, ఎవరన్నారా? ఇది ఎట్లా జరిగిద్ది? విశ్వాసం ప్రశ్నించదండి, విశ్వాసం ప్రశ్నించదు. వాళ్ళు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? ఆయన చెప్తే చేద్దాం, చేసింది చూద్దాం అని అంతే. చెప్పింది చెయ్యి, జరిగేది చూడు, నువ్వే సాక్ష్యం ఇస్తావు. జనం ముందు రోజు అడిగితే ఏం చెప్తాం? ఏమండి ఆయన చెప్పినట్లుగా వాళ్ళు నీరును ముంచి బాణల నిండా పోసారు. 6 రాతి బాణలు మనుషుడిని చూపిస్తున్నాయి. 6 రోజున మనుషుడు చేయబడ్డాడు, 6 అనేది మనుషుడిని చూపిస్తుంది. అనగా దేవుడు నీ జీవితంలో మేలు చేయక మునుపు నువ్వు చేయాల్సిందంతా 6 అంటే మనుషుడి సంఖ్య 6గా నువ్వు చేయాల్సిందంతా నువ్వు చెయ్యాలి. అందులో భాగంగా బాణ నిండా నీరు నింపబడినట్లు నీ హృదయం నిండా వాక్యంతో నువ్వు నింపుకుని జీవించాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఆయన పిలిచారు, ఆయనకి చెప్పారు మధ్యవర్తులు ఎవరు అక్కర్లా. ఏమండి, మనకి మధ్యవర్తులు ఎవరు అక్కర్లా, నువ్వే డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు. ఆయన సమయం ఇంకా రాలేదు, ఇంకా మనతో చెప్పింది చెయ్యాలి. ఆరోది మనుషుడిగా నువ్వేం చేయాలో, నీ ప్రయత్నం ఏంటో, మనుషుడిగా నీ ప్రయత్నం ఏంటో నువ్వు చేయాలి. 6 మనుషుల సంఖ్య. భూమి మీద ఆయన ఏమైనా చేయాలంటే మనం ఏదైనా చేయాలి. నువ్వు చేయాల్సింది ఏంటో నువ్వు చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. నీ ప్రయత్నం నువ్వు చేసి దేవుడికి అప్పచెప్పాలి. తర్వాత ఆయన చేయబోయేది అంటే కనిపెట్టి చూడాలంతే. ఇంకేమన్నా చేస్తానికి మొత్తం నింపేశారు. మళ్ళీ 900 లీటర్ల నీళ్ళు నింపేశారు. 6 రాతి బాణలు నిండియా, 900 లీటర్ల నీళ్ళు నింపాడేశారు అంతే, నింపేశారు. ఇప్పుడు అన్నాడు, ఏం చేస్తాడు ఈయన? అప్పటికి దబ్బరా ఏమి లేవు, ఆయన అంతే నుంచున్నాడు. ఆ నీళ్లు బట్టి జయరంగ దగ్గర తీసుకెళ్ళండి. ఎవరైనా విందు ప్రధాని ఎన్నారో పట్టుకెళ్ళండి అన్నాడు. ఏంట్రా అంటే ద్రాక్షారసం అంటారు. ఎక్కడదిరా అంటే ఒకసారి టేస్ట్ చేయి. టేస్ట్ చేసేటప్పటికంట ఇప్పుడు శరత్ గారి దగ్గరకు వచ్చాడు. ఇదంతా ఎక్కడ దాసావు? ఎవడన్నా ఫస్ట్ ముందు మంచి రసం పోసి తర్వాత జబ్బుది పోతారు. నువ్వు ఇప్పుడు దాకా జబ్బుది పోసి మంచి దాసేసావా? ఏం మనిషివయ్యా నువ్వు? మళ్ళీ ఇట్ట కూడా వచ్చాడు. ఏమండి, ఎందుకంటే అది నోట్లో పోసినప్పుడు ఎంత మధురంగా ఉందో. యేసు చేసే కార్యాలు అంత మధురంగా ఉంటాయి. ఏసే జోక్యం చేసుకుంటే అంత మధురంగా ఉంటాయి. ఈ రోజున అవమానం జరగాల్సిన చోట, నిందించబడాల్సిన చోట, ఏవండి ఇతరుల మధ్య నేను ఫెయిల్ అయిపోయానే అని చెప్పనే కృంగుబాటులో ఇతరులకు కనీస గౌరవం చేయలేకపోయిందనే కృంగుబాటు ఉండాల్సిన చోట అక్కడ మధురమైన కార్యం ప్రభువు చేసి చూపించాడు. హల్లెలూయా. దానికి జరిగింది ఏంటంటే ఆయన పిలిచారు, ఆయనకి చెప్పారు, ఆయన చెప్పింది వాళ్ళు చేశారు, కనిపెట్టి చూశారు. నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో? ప్రభువుని కలిగి ఉండి దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబం అని చెప్పుకోవడానికి మనం కనీస పాటించాల్సిన ఆ నియమాన్ని పాటించకుండా దేవుని కుటుంబం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. లేకపోగా దేవుణ్ణి కలిగి ఉండి దేవుడి నామాన్ని అవమానం కలిగించేలాగా జీవించావు అనుకోండి, ఒక రోజున దేవుని చేత ఆశీర్వాదానికే పిలువబడిన మనము దేవుని చేత శిక్షాపాలైపోవడానికి మొదట ఉగ్రత తన ఇంటి వారి మీద ఉంటుందంట. ఇప్పుడు జయరామ్ గారు వెళ్ళి శరత్ గారి దగ్గర, ఏంటయ్యా నీ పెద్ద కొడుకుని ఎట్లా వదిలేసావు, నీ చిన్న కొడుకు ఎట్లా వదిలేసావు అని చెప్పని అన్నారు అనుకో, గబుక్కుని తిరిగి మరి మీ అబ్బాయిని ఏం చేసావు అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి? అప్పుడు ముందే మనం ఆలోచించి ఏం చేస్తాం? నాదొకటి నాకు లేదు, ఏమండి ఏం చెప్తాను అని చెప్పి కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు మనం బట్టి మాట్లాడు. నేను అన్నాను,
లోకానికి మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం, లోకానికి మనం మాదిరి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం, లోకానికి దేవుని బిడ్డలు అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం ఉన్నాం కదా. ఉన్నామా లేమా? మరి ఈ రోజున నిన్ను చూపించి ఇదే నా ప్రార్థన అంటే, ఇదే నా భక్తి అంటే అని ఆయనకు అవమానం వస్తే ఎంత నొప్పండి. అవునా కదా? ఆ బాధ, ఆ కృంగుదల ఎవరిని బట్టో వారికి ఏం కలగదా? మరి అది జాగ్రత్త. నిన్ను బట్టి దేవుడు నామ మహిమ రావాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. లోకంలో అందరూ ఉండగా గడిచిన ఒక 2 వారాల్లో చూస్తున్నాను, 2 వారాల్లో చూస్తున్నాను, టిప్పర్ లారీ పడిపోయింది అంటారు, బస్సు తగలడిపోయింది అంటారు, వ్యాన్ బోల్తా పడిపోయింది అంటారు, ట్రాక్టర్లు గుద్దుకుని అన్నారు. ఇందాడు కూడా ఒక న్యూస్ వచ్చింది, ఏదో జరిగిపోయిందని చెప్పని అన్నారు. వేటిలో నువ్వు లేవంటే ఎందుకు? ఆయన నిన్ను ఈ లోకంలో తన చిత్తానికి నిలబెట్టి నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని చెప్పి నేను ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక్క కుటుంబంలో 3 కుమార్తెలు చచ్చిపోయారంటే ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు నీకు, నాకు, మన కుటుంబాలకి, సంఘానికి ఏ కీడు రాకుండా నీ వజన కాపాడుతున్నానంటే ఇష్టం వచ్చినట్టు అన్నాలాడడానిక, ఇష్టం వచ్చినట్టు దేవునికి దుఃఖం కలిగించాలంటే మన జీవితం జీవించడానిక? ఎందుకు ఈ రోజు మనకి ఇంత క్షేమం? అది జ్ఞానం తెచ్చుకోవాలి కదా మనం. ఏమండి, ఇంత జరిగినప్పటికీ కింద రాయబడిన మాట, వాళ్ళు ప్రభు యందు విశ్వాసం ఉంచారంట. తమ ప్రభు యందు శిష్యులందరూ విశ్వాసం ఉంచారంట. నీ జీవితంలో చేస్తున్న కార్యాలు లేదా భక్తి చేస్తున్న వారి జీవితంలో కనబడుతున్న కార్యాలు చూసినప్పుడు నీకు ప్రభు యందు విశ్వాసము రావాలి. ఎందుకంటే ఆయన కేవలం నీ జీవితంలో ఏవో కార్యాలు చేసి నిన్ను మెస్మరైజ్ చేయడానికి రాలా. జరిగించే కార్యాలను బట్టైనా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సేవించి రాబోయే ఒకరు తప్పించుకుంటావని ఇదిగో ఈ కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు. చేసే కార్యాలు శాంపుల్స్. ఎందుకు జీవితంలో కార్యాలు చేస్తున్నాడు, ఎందుకు జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఎందుకు ముందు ఇక్కడని చెప్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేసి తప్పిస్తున్నాడు అంటే దీనిని బట్టి నీ ప్రభువు ఎంత గొప్పవాడో, ఎంత న్యాయవంతుడో, ఎంత సత్యవంతుడో తెలుసుకుని, ఏమండి, నువ్వు తెలుసుకుని రాబోయేకుడు తప్పించబడతావని తప్ప నీకు జీవితాంతం ఈ మేలులు చేసి నేను మెస్మరైజ్ చేయడానికి కాదు. గుర్తుపెట్టుకో ఆ విషయం. మనం ఇదే కార్యాలన్నీ ఎందుకనంటే అమ్మో ఎంత శక్తిమంతుడా, అమ్మో ఎంత ప్రభావం కలిగిన వాడా, అమ్మో నేను ఎలాగుండాలి అది పుట్టాలి నీ గుండెల్లో. చూడు, నువ్వు ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను, సరిపోతులే సమయం. లోకాసు వార్త ఒక్కసారి తీయండి, 5వ అధ్యాయం ఒకసారి తీయండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు? నీ మాట చొప్పున. ఆయన మాటను నువ్వు పాటించినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు ఎందుకో చెప్తాను చూడండి. చదువు. నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అలా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎలా పట్టారంట? వాళ్ళ బలం చాలకపోతే ఇంకొక బోట్ పీల్చారంట. ఏమండి, వాళ్ళ బలం చాల కానీ దాని ముందు ఏమన్నాడు? ఈయన వడ్రంగా ఆయనేమో చేపలు పట్టే ఆయన బెచ్చవాడు. చేపలు రాత్రే పడతారు. ఎప్పుడైనా మీరు సముద్రానికి వెళ్ళండి, మంగినపూడికి, ఆ బోట్లు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఆ లోపలికి వెళ్ళి 3 రోజుల పాటు 4 రోజుల పాటు లోపల ఉండి పట్టుకొస్తారన్నమాట. రాత్రులు ఎక్కువ వేటాడతారంట. ఇవన్నీ పేతురు చెప్పక్కర్లా, పేతురికేసే చెప్పాడు. నువ్వేం చేస్తావంటే లోపల బానించుకుడు వైపున వాళ్ళ అన్నాడు. ఆయన అక్కడికి తీసేయలేక, బాధకుడా రాత్రంతా శ్రమ పడ్డాం, నువ్వేదో చెప్తున్నావు కదా, నీ మాట వింటాం. ఇప్పుడు మాట విన్నందుకు అద్భుతం జరిగిద్దని చెప్పానా, ఆశ్చర్యం జరిగిద్దని చెప్పానా? వీళ్ళు మాట విని వలేసినందుకంట వల తీసినప్పుడు పిగిలిపోయే అంత పడేటప్పటికి మన బలం చాలు, మన బోట్ నిండిపోద్దని ఇంకొక పడవని పిలిచారండి. పట్టారు. పట్టినాకేం చూడ ఆ విస్తారమైన జలరాశిని చూసి పేతురు ఏమన్నాడు? చూచి స్తోత్రం చెప్పండి. దేవుడికి కావాల్సింది నేను చెప్పనా, ఆయన నువ్వు ఆ మాట అన్నందుకు నీకు మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతం చేస్తాడు, అప్పులు తీసేస్తాడు. అది జరిగినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే
నువ్వింత గొప్ప దేవుడివి ఇంత పాపిష్టుడికి కార్యం చేసావా, ఇంత గొప్ప దేవుడివి నా ఇంటికి వచ్చావా, ఇంత గొప్ప దేవుడివి నా ప్రార్థన విన్నావా అని నీలో ఉన్న పాపము నుంచి నువ్వు పశ్చాత్తాపడ్డానికే కార్యాలు చేస్తాడు. కొందరు కార్యం జరిగితే చాలు ఇంకా రెచ్చిపోతారు, మనకేంటిలే దేవుడు ఉన్నాడని చెప్పని. ఆయన అద్భుతాలు చేసేదాని వెనుక కారణం ఏంటంటే, చూడండి, పేతురు కనిపించింది, బోధ విన్నాడు, బోధ గుండెలు మంట అనిపించింది, కానీ తనకేమి చేయాలో తెలియదు. బోధ విన్నప్పుడు పని అవ్వలేదు, కానీ దేవుడు తన నామలో చోటిచ్చిన కారణం చేత ఇతనికి ఇంత సమయం నాకు కేటాయించాడు కదా, ఊరిని ఎందుకు పోకూడదని చెప్పని లోపల తీసుకెళ్ళాడు, వాళ్ళ అయిపించాడు. విస్తారమైన చేపలు వచ్చిన తర్వాత ఏమన్నా వేసే ఇంకా మాట్లాడా. పేతురికి అర్థమైపోయింది, ఈయన గొప్పవాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఎదురు నిలవబడతానికి మనం చాలం. ఈయన మాట వింటే, నేను రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడలేదే, రాత్రంతా కొట్టుకున్న చేపలు పడలేదే, వల్ల ఒక్క చేప లేదే, ఒక్క మాటకి నేను వలయంగానే ఇన్ని 100 చేపలు పడ్డాయా, అమ్మో ఇలాంటోడు ఇప్పుడు దాకా నా నావలో ఉన్నాడా, ఇలాంటోడు మాటలు ఇప్పుడు దాకా నేనున్నానని చెప్పని ఒక్క ఉడుకును మోకాళ్ళు వేసేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆయన, నీలోంటోడితో నేను ఉండలేను, నీలోంటి దాకా నేను బ్రతకలేను, దండాలు పెట్టేస్తున్నాడు. నీకు అనిపించట్లేదా? ప్రభు ఎంత పరిశుద్ధుడే, ఎంత గొప్పవాడే, ఎంత నీతిమంతుడే, ఆయన నిన్ను ప్రేమించాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ కార్యాలు చేస్తున్నాడు. అవి చూసినప్పుడు నీలో నుంచి రావాల్సిన మాట ఏంటి? అయ్యా, నేను పాపాత్ముడిని, నాలో ఈ లోపం ఉంది, అయినా నాకు మేలు చేసావా, నాలో లోపం ఉన్నప్పుడే మేలు చేసావంటే నేను ఈ పాపాలు తీసేసుకుంటాను ప్రభువా. అడగలా వద్దా? యేసయ్య వచ్చింది కేవలం లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు చేసుకుంటే తిరగడానికి కాదు. అవి చేసి ఆయన ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో చూపించినందుకు రాబోయే ఆ ఉగ్రత నుంచి తప్పించబడేలాగా ఆయన బోధ విని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతామని అవన్నీ చేశాడు. కానీ ఈ రోజున సేవకులంతా ఎలా తయారు చేస్తారు క్రైస్తవ ప్రపంచం అంటే, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దెయ్యాలను హ్యాండిల్ చేస్తాడు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఫూ అంటే పడిపోతారు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే రోగాలు అలా వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక టాపిక్ని తెచ్చి, ఒక సామర్థ్యాన్ని తెచ్చి, ఆ సామర్థ్యంతో తన సంఘాన్ని నింపి ఏమంటే ప్రభువు స్వస్థపరిచేవాడిగా, దెయ్యాలు బాగొట్టేవాడిగా, అద్భుతాలు చేసేవాడిగా మాత్రం చూపిస్తున్నారు. ప్రపంచానికి అవి చేసింది ఎందుకనంటే వాళ్ళ పాపంలో నుంచి బయటికి పిలుస్తానికి. సోదరం చెప్పండి, ఎందుకు చేసి చూపించాడు? ఇవన్నీ ఎందుకు చేసి చూపించాడు ప్రభు? కూడా నేను ఇవన్నీ చేయగలనరా, ఎందుకంటే నేను జీవం కలిగిన వాడిని, నేను శక్తిమంతుడిని, నేను దైవ కుమారుడిని, నా మాట రండిరా అని చెప్పి ఇప్పుడు అద్భుతం చేసి ఆ ఆస్తో ఈ 100 చేపలు అమ్మేసుకో, నీకు ఒక 6 నెలలు బాకీ తీరిపోద్దని చెప్పి పంపించాడా? ఎంత అద్భుతం చేశాను కదా, నువ్వు పాపమే, నువ్వు అర్థమైంది కదా, ఇప్పుడు నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టి ఒక ప్రణాళిక ఉంది, అందులో మొదటిది ఏంటంటే ఆయన ఎలాంటి అద్భుతమైన చేయగలడు. కానీ ఆయన కావాల్సిన ఏంటంటే నువ్వు నరకానికి వెళ్ళే బిడ్డగా కాక పరలోక వచ్చే బిడ్డగా నీ పాపాన్ని విడిచి బయటికి రావాలి. ఆయన కావాల్సినది. ప్రభువుకి ఈ భూలోకంలో విరోధమైంది మొదటి పాపము, తర్వాత సాతాను. మనిషికి దేవునికి మనుషుల్లో విరోధమైంది మొదటేమో పాపము, సాతాను. ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకనంటే మనం 1 యోహాను పత్రిక చదువుతాం, పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. భూలోక పాపం ఉంది, అది నీకు ఆనందంగానే ఉంది, కానీ అది నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. దేని నుంచి? నరకాగ్ని నుంచి. ఆ పాపాలు తీసేటకు వచ్చాడు. చూడు, మొదటి రాకడలో వచ్చి పాపాలు తీసేశాడు, రెండో రాకడలో వచ్చి సాతాను తీసేస్తాడు. సాతాను తీసేసి చెరలో పడేసినప్పుడు, అగ్నిలో పడేసినప్పుడు వాడు చెప్పిన బోధ విన్న నన్ను కూడా తీసుకెళ్ళి చెరలో పడేస్తాడు. నువ్వు ఇంట్లో బైబిల్ పట్టుకున్నా, చర్చికి వెళ్ళేప్పుడు బైబిల్ పట్టుకున్నా, ఏమంటే బైక్ మీద వాక్యాలు రాసుకున్నా, ఇంటి నిండా వాక్యాలు పెట్టుకున్నా, లేకపోతే ఫోన్ నిండా వాక్యాలు పెట్టుకున్నా, రింగ్ టోన్లో పాటలు పెట్టుకున్నా, నువ్వు ఏమి పెట్టుకున్నావో ఆయనకు అనవసరం. ఏది విన్నావో దాన్నే చూస్తాడు. నువ్వేది పెట్టుకున్నావు ఆయనకు అనవసరం. ఏమండి, ఇంత తెల్లబట్టలు వేసుకుంటాను ఒక ఆయన ఉంటాడు, మాకు నిత్యం తెల్లబట్టలే, 365 రోజులు తెల్లబట్టలే, 3 వచ్చినప్పుడల్లా తాగేస్తాడు. ఎందుకు ఉపయోగం? కంకిపడిలో ఉంటాడులే ఒక ఆయన, 3 వచ్చినప్పుడల్లా తాగేస్తాడు. ఒకరోజు దెయ్యం పట్టేసింది, భయంకరమైన దెయ్యం పట్టేసింది, దాని గంట పట్టింది, నన్ను వదులుతాను. ఏమండి, ఇప్పుడు అదే స్థితిలో నువ్వు ఉండగా ప్రభు వచ్చాడు, నువ్వు ఎక్కడ తీసుకుపడేస్తాడు నిన్ను? ఆయన అద్భుతాలు చేసేది ఎందుకనంటే, నువ్వు జరుగుతాయి, పక్కా జరుగుతాయి, నువ్వు ఫాలో అవ్వు, నేను చెప్పిన ప్రాసెస్ అంతా
ఆయన మాటను కనిపెట్టు. అద్భుతాలు చూసినాక నువ్వు చెప్పాల్సింది అంటే, అయ్యా నేను పాపాత్ముడిని, నువ్వు గొప్పవాడు అని నేను నమ్మాను. ఆశ్చర్యం పుట్టాలా వద్దండి? దైవత్వంలో ఉన్న శక్తిని అనుభవించాలా లేదండి? అది అనుభవించినాక నీకు లోబడుతుందని ఇప్పుడన్నా ఒప్పుకోవాలా వద్దండి? పాపం విడిచిపట్టాలా వద్దండి? పేతురు వెంటనే మోకాళ్ళు వేసి, నేను పాపాత్ముడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయా అన్నాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం వెంట్రా, నా తాళపు చెవులు పెట్టి సువార్త తీసే భాగ్యం నీకేద్దాం అనుకుంటే, ఆ అద్భుతం వెనకాల నిన్ను వాడుకొని తెలిసిన గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ అద్భుతం వెనకాల నిన్ను పరలోకంలో కూర్చోబెట్టి నిన్ను మహింపరచదని ఒక ప్రణాళికలు కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయన ఎంపికలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఆయన ఎంపికలో ఉన్నావు నువ్వు. కుటుంబం ఆయన ఎంపికలో ఉంది. ఆయన ఎంపికలో ఉంటే సాధారణ మాట వింటావా? ఆయన ఎంపికలో ఉంటే సాధారణ సంతోష పెడతావా? ఆయన ఎంపికలో ఉంటే వాడికి దోపం వేస్తావా? వాడిని సంతోష పెడతావా? జాగ్రత్త. మొదట పాపం తీసేస్తానికి వచ్చాడు, ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు, నీ పాపం తీసేసుకోమని చెప్తున్నాడు. నువ్వు ఈ రాత్రి అయినా మారు మనసు పొంది పాపం తీసేసుకుంటే సరే, మళ్ళీ వచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజున వాడితో పాటు వాడి మాట నిన్ను కూడా తీసుకుని అందులో పడేస్తాడు. అది తప్పించబడటానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి సువార్త. హల్లెలూయా. కాబట్టి యేసుని ఆహ్వానించు, యేసుని చెప్పు, యేసు మాట విను, యేసు సమయం కొరకు కనిపెట్టు. ఆయన మాట్లాడుతుంది చెయ్యి. ఏమండి, నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకో. ఇహమందు అద్భుతాలు చూడటమే కాదు, నువ్వు పరలోకానికి ఏమండి చేర్చబడే సంఖ్యలో జీవగ్రంథంలో నీ పేరుండి ఈ తాత్కాలికమైన ఆనందంతో కాదు, ఆయన ప్రాణం పెట్టేసింది నీకోసం. ఎందుకంటే నిత్యత్వంలో నుంచి నరకాజ్ఞ అనే నిత్యమైన బాధ నుంచి తప్పించడానికి. ఈ చిన్న బాధలే నీకు నరకంగా ఉంటే నిత్య నరకాగ్నికి ఎంత బాధగా ఉంటుంది? అది తప్పించబడటానికి ఈ సేవ, ఈ పరిచర్య, ఈ ప్రయాస, ఈ బోధ, అది తప్పించడానికి. అందులో ఒక చిన్న భాగం అద్భుతాలు ట్రై చేసి చూడు జరుగుతాయి. జరిగినయా మారు మనసు పొందు, దేవుని రక్షణ పొందు, నిత్యత్వంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చిన వాక్యం ద్వారా మనలో జరిగించును గాక.